చరిత్ర తిరగరాసిన వీరుడు మోడీజీ. మోదీజీ ఒక శివాజీ, శత్రువులకి ఆయన ఒక శాంబాజీ, మాతృదేవతకు ఒక సేనాజీ, సనాతన ధర్మానికి ఒక సాధుజీ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మాతృభూమి ఒడిలోకి చేరినాడు. అతనే మెరుపు లాంటి ఒక మోదీజీ. ప్రపంచం అగ్రరాజుల్ని గడగడలాడించిన, ఆశ్చర్యపరిచిన ఒక్క నేతాజీ ఆయనే మోదీజీ. ప్రజల గుండెల్లో స్థిరంగా నిలిచిపోయిన శ్రీరాముజీ. సూర్యుడు ఈ ప్రపంచానికి ఎంత అవసరమో మోదీజీ హిందుత్వానికి అంతే అవసరం. సనాతన ధర్మం అంటే చులనగా హేళనగా చూచిన మత గర్వికులకు శివస్వప్నంగా మారిన ఒక శివాజీ, ఒక మోదీజీ. హిందువుల యొక్క ఆచారాలు, హిందువుల యొక్క సంస్కారాలు ఇలా ఉంటాయని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప నాయకుడు, ప్రజానాయకుడు ఈ మోదీజీ. మోదీజీ గారిని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన గుండెలో పెట్టుకోవాలని ఆశ పుడుతుంది. ఈ ఉగ్ర నరసింహుడు రాక మునుపు శత్రు దేశాలు నా భారత మాతపై ఎన్నో అరాచకాలు సృష్టించి అమాయకులను హత్యలు చేసినారు. ఇప్పుడు నా దేశం కళ చూడాలంటే గడగడ వణుకుతారు. అవయాలు పనిచేయవు. శ్రీరాముని పరిపాలన ఎంతో, మోదీజీ పరిపాలన దేశ ప్రజలకే శ్రీరామ రక్ష. పేదలకు ఎన్నో సేవలు చేసినాడు. శత్రువు దేశాలకు కూడా సహాయం చేసిన కర్ణుడు లాంటి వాడు ఇతడే కాలజన్మముడు ఈ మోదీ. ఇదే హిందూ ధర్మం పరిపాలన, ఇదే సనాతన ధర్మం పరిపాలన, రామ పరిపాలన, సస్యశ్యామల శ్రీరామ పరిపాలనని చాటు చెప్పిన శ్రీ మోదీజీ నాయకుడు, గొప్ప నాయకుడు. కుటుంబ రాజకీయాలకు కుట్ర కోటలను బద్దల కొట్టిన కాలభైరవుడు, రాజకీయ చదరంగాన్ని రామబాణముతో కూల్చిపడేసిన అయోధ్య రాముడు మన నరేంద్ర మోడీ గారు. ఆర్ఎస్ఎస్ సంఘాల ద్వారా హిందూ మతానికి ఎన్నో సేవలు అందించిన ఒక కర్మయోగి, అతనే మోడీజీ. జై శ్రీరామ్.